హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టుడే రెసిపీ కొబ్బరి లడ్డు, బెల్లంతో కొబ్బరి లడ్డు. ముందుగా 2 కొబ్బరి చిప్పలు తీసుకొని వాటిని ఇలా సన్నగా తురుముకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టి ఆ మిశ్రమాన్ని కళాయిలోకి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 minutes వరకు సిమ్లో పెట్టుకొని, హైలో పెట్టుకుంటే మాడిపోయింది. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. బాగా కొంచెం కన్సిస్టెన్సీ ఒక మాదిరిగా వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలోకి మనం ఏ కొబ్బరి పౌడర్ని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో కన్సిస్టెన్సీ అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలి. 3 కప్పులు కొబ్బరి పౌడర్ తీసుకున్నా, నేను 2 కప్పులు బెల్లం తురుము వేసుకున్నా. అదే కళాయి పెట్టుకొని ఆ బెల్లం తురుము కూడా హీట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోస్తే ఇలా జిగటగా వచ్చేలాగా చేసుకొని దీన్ని కూడా వడకట్టుకోవాలి. ఇప్పుడు బెల్లంలో నలకలు, రాళ్ళు, ఇవి పుల్లలు అవి వస్తున్నాయి కాబట్టి వడకట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయిని పెట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, నెయ్యి వేసుకొని బాగా కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకొని మనం బెల్లం కూడా వడకట్టి పక్కన పెట్టుకున్న దాన్ని కూడా రెండింటిని మిక్స్ చేసుకోవాలి. దాన్ని కూడా వేసుకొని బాగా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చేతికి తాకకుండా బాగా ఉండలాగా వచ్చేలాగా 10 minutes సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. వేడిగా ఉండిద్ది కదా, ఇలా చెయ్యికి తాకకుండా 2 ఇలాచీ ముక్కలు పౌడర్ చేసేసుకొని సూపర్ టేస్ట్ వస్తుంది. బెల్లంతో అయితే పిల్లలకి ఇబ్బంది లేకుండా బాగా టేస్టీగా ఉండిద్దని బెల్లంతో చేశాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కాలేదు కాకుండా కొంచెం చల్లారాగా ఇలా ఉండలు చేసుకోండి. మా పిల్లలు ఇప్పుడే దాని మీద కాలేదాన్నే తీసుకొని తింటున్నారు. బెల్లంతో అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కన్సిస్టెన్సీ అలా వచ్చేలాగా చూసుకోవాలి. అలా వస్తేనే కొబ్బరి లడ్డు బాగుంటుందన్నమాట. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా బెల్లంతో ట్రై చేయండి కొబ్బరి లడ్డు. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మా పిల్లలు ఇప్పుడే దాన్ని తీసుకొని కొబ్బరి లడ్డు తీసుకొని తింటారు. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.